హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో మేమైతే ఇప్పుడు మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు 31st నైట్ వచ్చేసి అక్కడ న్యూ ఇయర్ కోసము ఫైర్ క్రాకర్స్ అయితే జరుగుతాయి. లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసాము. యాక్చువల్గా ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామని, ఎందుకంటే మోనిష్ నేను ఉండలేని మమ్మీ అని చెప్పి అన్నాడు. సరేలే అని చెప్పేసి వద్దు అని అనుకున్నాము. సో ఇంట్లోనే ఉండి ఇంకా 12 AM కి మనము కేక్ కట్ చేసుకుందాంలే అనుకున్నాము. సో కేక్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నాము. సో పిల్లలు ఇంకా బాగా ఆడుకుంటున్నారు. 10:30 వరకు మేల్కొనే ఉన్నారు. సో ఇంకా నేను పిల్లల్ని అడిగాను వెళ్దామా అంటే అప్పుడు ఇంకా రెడీ అన్నారు. ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇంకా మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో పోలాండ్ లో యాక్చువల్ గా న్యూ ఇయర్ రోజు 31st నైట్ ప్రతి చోట ఫైర్ క్రాకర్స్ అయితే జరుగుతాయి అన్ని ఫేమస్ ప్లేస్లలో. సో ఎక్కువగా ఈ మార్కెట్ స్క్వేర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో అందుకే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాం కదా, ఇదైతే ఈజీగా ఉంటుంది, చాలా మంది ఉంటారు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాము. అండ్ 11 AM కి వచ్చాం కదా, ఇక్కడ క్రౌడ్ చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది ఉన్నారు. అండ్ క్రిస్మస్ మార్కెట్ దగ్గర ఈ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, సో అవైతే ఫుల్ రష్ గా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. సో మేము కూడా ఏదైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఆల్రెడీ డిన్నర్ చేసే వచ్చాము. సో స్నాక్స్ లాగా ఏదైనా తింటే పిల్లలు కొంచెం హుషారుగా ఉంటారు కదా అని. సో లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చుర్రోస్ తీసుకున్నాము, అవి బాగా టేస్టీగా ఉన్నాయి. సో అందుకే మళ్ళీ చుర్రోస్ తీసుకొని తింటున్నాము. సో 1 hour ముందు ఎందుకు వెళ్ళామంటే ఇంట్లో ఉంటే మళ్ళీ నిద్ర వస్తుందేమో, సో బయటకన్నా వెళ్తే అక్కడ క్రౌడ్ నవి చూసి కొంచెం పిల్లలు కూడా కొంచెం యాక్టివ్ అవుతారు కదా అని చెప్పేసి 1 hour ముందే వచ్చేసాము. సో చురోస్ తిని ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చాము. సో ఏదైనా ఫైర్ క్రాకర్స్ స్టార్ట్ అవుతావని, కానీ ఇంకా 12 అవ్వలేదు కదా. సో ½ an hour తర్వాత పిల్లలు మళ్ళీ నిద్ర వస్తుంది అన్నారు. సో వాళ్ళని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి ఈసారి పిరోగీస్ అయితే తీసుకున్నాము. సో పొటాటో పిరోగీస్ 1 plate తీసుకున్నాము. దీనికి 45 zloty అయితే చార్జ్ చేశారు. నిద్ర పోగొట్టాలని చెప్పేసి ఇలా ఫుడ్ ఇస్తూ డైవర్ట్ చేస్తున్నాము. సో త్వరగా ఫైర్ క్రాకర్స్ వస్తే చూసేసి వెళ్ళాలని ఉంది నాకైతే. సో న్యూ ఇయర్ వస్తుంది అనగా ఒక 10 to 15 minutes ముందే ఫైర్ క్రాకర్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అట్లీస్ట్ 20 minutes వరకు ఈ ఫైర్ క్రాకర్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది. సో చాలా మంది ఎక్కడి నుంచే వచ్చే టూరిస్ట్ వాళ్ళు కూడా ఈ ప్లేస్ కి వస్తూ ఉంటారు ఆ ఫైర్ క్రాకర్స్ ని చూడటానికి. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.
1, 2, 3. Happy New Year! సో ఫైర్ క్రాకర్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో మేము ఇంకా త్వరగానే ఇంటికి వచ్చేసాము. సో యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కేక్ కట్ చేసుకొని కేక్ తిని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో అలాగే కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము. సో వన్స్ అగైన్ మీకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ ఇయర్ మొత్తం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.